శ్రవణ్ ప్లీజ్ నన్ను వదిలే శ్రవణ్ ప్లీజ్ నాకు చాలా భయంగా ఉంది వదిలే ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఈ రోజు నీ మెళ్ళో తాళి కట్టే తీరుతాను పట్టుకోండి చేతులు ఆగు ఆగు రండ్రా ఎంత దూరం పారిపోయినా నేను వస్తాను నిన్ను పెళ్లి చేసుకునే తీరుతాను ఆ పొట్టిదంటేనే చిరాకు ఇప్పుడు ఆ పొట్టిదాని ఇంటికి వెళ్ళాలి లెగవే లెగో వదలండి ప్లీజ్ హెల్ప్ మీ ఇదేంటి ఆ పొట్టిదాని వాయిస్లో ఉంది ఎక్కడ లేదే అంతా నా భ్రమ ఎంత అరిచినా ఎంత గింజుకున్నా ఇక్కడికెవరు రారు నిన్ను కాపాడరు ఈ రోజు నేను ఇక్కడే పెళ్లి చేసుకుంటాను ఎవడు కాపాడతాడో నేను చూస్తాను విరాజ్ విరాజ్ ప్లీజ్ విరాజ్ హెల్ప్ మీ ప్లీజ్ ఏంటి ఇప్పుడు నువ్వు తన్ను కాపాడతావా నో బ్రో ఇక్కడ ఏదో ఎంటర్టైన్మెంట్ జరుగుతుంటే చూడ్డానికి వచ్చాను డ్రింక్ తెచ్చుకున్నాను పాప్కార్న్ ఒకటే మిస్సింగ్ అంతే విరాజ్ ప్లీజ్ విరాజ్ దిస్ ఇస్ సీరియస్ ప్లీజ్ కాపాడు బ్రో మీరు రాక్ స్టార్ విరాజ్ కదా yes బ్రో నేను మీకు పెద్ద ఫ్యాన్ బ్రో ఒక సెల్ఫీ ఇస్తారా ఓ ఈ సెటిల్మెంట్ అవగానే ఇచ్చేస్తానులే ఏయ్ వాడితో ఏంట్రా
నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. ఏంటి బ్రో, ఏదో ఎంటర్టైన్మెంట్ ఇస్తారనుకుంటే వెళ్ళిపోమంటున్నారు. ఇదిగో నా వల్లే ప్రాబ్లం అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. ప్లీజ్ విరాజ్, ప్లీజ్ నీకు దండం పెడతాను విరాజ్, ప్లీజ్. ఏది ఒకసారి పెట్టి చూద్దాం. ప్లీజ్ విరాజ్, ప్లీజ్. వావ్, I just love this gesture of yours. బట్ బ్రో, అది ఎంత పెద్ద మెంటలో మీకు తెలీదు. అలా కనబడుతుంది కానీ పెద్ద కంచు. ఏడో మీ సేఫ్టీ కోసం చెప్తున్నా, వదిలే బ్రో. విరాజ్, నిన్నేరా వెళ్ళమంటే అర్థం కావట్లేదా? నీకేరా చెప్తోంది, వెళ్ళు. ఏంటే పొట్టి, నీకు నాకన్నా ఫ్యాన్స్ ఎక్కువైపోయినట్టున్నారు. ఏం చేసావండి? నేనేం చేయలేదు. మరెందుకు వీళ్ళింత పొగ పట్టారు? ఆ శ్రావణ్ నన్ను పెళ్లి చేసుకుంటాను అని వెంట పడుతున్నాడు. మరి వాడినే చేసుకోకపోతే హగ్గిచ్చి థ్యాంక్స్ చెప్పడం అలవాటు కదా. విరాజ్, విరాజ్, విరాజ్ ఏమైంది? విరాజ్, ఫ్యాన్ అన్నావు కదా బ్రో. ప్రొఫెషనల్ ఎథిక్స్ బ్రో. విరాజ్, 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 విరాజ్. ఎవరా ఆనంద క్యాటరర్స్? సీతారత్నం గారు. రా స్మైలీ, కూర్చో. ఆ చైత్ర విషయంలో మీరెందుకు సైలెంట్ గా ఉంటున్నారంటే? నేనేం సైలెంట్ గా లేనే. మరలా అయితే మా ఎంగేజ్మెంట్ క్యాటరింగ్ ఆ చైత్ర వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరెందుకు కామ్గా ఉన్నారు? మా వాళ్ళు ఎంగేజ్మెంట్ చేయిస్తే ఆ చైత్ర వాళ్ళకి క్యాటరింగ్ చేసే అవకాశం ఇవ్వకూడదని నేను అనుకుంటే మా వైపు మీరు సపోర్ట్ చేయకుండా, మాట్లాడకుండా సైలెంట్ గా ఎందుకు ఉండిపోయారు? స్మైలీ, నేనొకవేళ చైత్ర విషయంలో ఆలోచించి
ఏమి చేయలేక కాదు, ఏం చేతకాక కాదు. చేసుకుంటూ ఉంటావు. మరోవైపు ఆ చైత్ర సీతారత్నం ఇంకెప్పటికీ మన ఇంటి వైపుకు రాకుండా చేసే కార్యక్రమం నేను జరిపిస్తాను. బామ్మగారు, అమ్మా, అమ్మా, బామ్మగారు. చైత్ర, చైత్ర ఏమైందమ్మా? చైత్ర ఏమైందమ్మా? అమ్మా, అదంతా తర్వాత చెప్తాను. ముందు రూమ్ లోకి తీసుకెళ్దాం. తీసుకురండి త్వరగా. అయ్యో, నా రాక్ స్టార్ కి ఏమైంది? అక్క, అసలు ఈ దెబ్బలేంటక్క? ఏం జరిగిందక్క? మహి, ఒక నిమిషం ఆగవే. ఏంటమ్మా చైత్ర, అసలేం జరిగింది? ఇప్పుడు శ్రావణ్ గురించి చెప్తే ఆగిపోయిన నా పెళ్లి గురించి చెప్పాలి. అప్పుడు అమ్మకి నేను తన కూతురున్న విషయం తెలిసిపోయే అవకాశం ఉంది. ఏంటమ్మా, ఏమైంది? అది రోడ్డు మీద ఎవరో ఆకతాయిలు నన్ను ఏడిపిస్తే నన్ను కాపాడే క్రమంలో విరాజ్ తలకి దెబ్బ తగిలింది. స్పృహ తప్పి పడిపోయాడమ్మా. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. అమ్మా మహి, అందరు రండి, అతన్ని కొంచెం విశ్రాంతి తీసుకొనివ్వండి. అమ్మా చైత్ర, దగ్గరుండి చూసుకో. రండి. విరాజ్, నిన్ను వేస్ట్ ఫెల్లో అని తిట్టాను, కొండ ముచ్చు అని తిట్టాను, నోటుకొచ్చిందల్లా తిట్టాను. కానీ నన్ను ఈరోజు కాపాడింది నువ్వే. ఒకవేళ నువ్వు ఆ టైంకి రాకపోయి ఉంటే నా పరిస్థితి ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది. నువ్వు నేను జరుగుతూ ఉంటుంది. నేను ఎక్కడున్నాను? విరాజ్, అమ్మయ్యా, నీకు స్పృహ వచ్చింది.
నువ్వేం కంగారు పడకు విరాజ్. నువ్వలా స్పృహ తప్పి పడిపోగానే నా గుండె ఆగిపోయినంత పనేం తెలుసా? నీకు నా మీద కోపం ఉన్న దానంతా పక్కన పెట్టి నన్ను కాపాడడానికని వచ్చావు. నిజంగా చాలా 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 థ్యాంక్స్. నువ్వు టైంకి రాకపోతే నా పరిస్థితి ఏంటో ఊహించుకోలేకపోతున్నాను తెలుసా? నువ్వు చేసిన ఈ సహాయానికి నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రైమ్ టైం న్యూస్ లా చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు. అసలు ఇంతకీ నేను ఎక్కడున్నాను? మా ఇంట్లో, నా బెడ్రూమ్ లో. నీ బెడ్రూమా? నా డ్రెస్ అంతా నలిగిపోయింది, నా జుట్టంతా చిరిగిపోయింది. ఏం చేసావే నన్ను? ఓ, నేను అన్కాన్షియస్ లో ఉంటే నన్ను చూసి టెంప్ట్ అయ్యి ఏం చేసావే? ఇప్పుడే నీకు థ్యాంక్స్ చెప్పాను, అంతలోనే నా చేత తిట్టించుకోకు. ఒక విషయం చెప్పు, నిన్ను టీ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ నీ ఫ్రెండ్సే కదా? కావాలని ప్లాన్ చేసి నన్ను ఇలా కొట్టించావు కదా? నిన్ను కొట్టించాల్సిన అవసరం నాకే ఉంది? నిజంగానే వాళ్ళు నా మీద అల్లరి చేశారు. ఓ నిజమే, ఫైన్. వాళ్ళు నిజంగానే నిన్ను అల్లరి చేశారు అనుకుందాం. నేను నిన్ను హీరోలా కాపాడను అనుకుందాం. వాళ్ళు నన్ను విలన్లలా కొట్టారే అనుకుందాం. అయినా ఎక్కడో నేను రోడ్డు మీద పడిపోయి ఉంటే ఇంత దూరం భూమికి మీటర్ స్కేల్ కంటే తక్కువ ఉన్న నువ్వు నన్ను ఎలా మోసుకొచ్చావు పోటీ? ఓ, ఎత్తుకుని తీసుకొచ్చావా? నువ్వే ఇంతున్నావు, నన్ను ఎలా ఎత్తావు? అయితే నన్ను కిడ్నాప్ ప్లాన్ చేసావా? నిన్ను కిడ్నాప్ చేసి నేనేం చేసుకుంటాను? ఏమైనా చేసుకుంటావు, నువ్వు మామూలు దానివి కాదే. అప్పుడెప్పుడో పెద్దవాళ్ళు పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటే నమ్మలేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. నీ గురించి మంచిగా మాట్లాడేలోపు నిన్ను తిట్టేలా చేసుకుంటున్నావు. అసలు నువ్వు నన్ను ఎలా ఎత్తుకున్నావు? ఒకసారి ఎత్తుకుని చూపించు. నేనే నిన్ను ఎత్తుకోలేదు. మరి ఎలా మోసుకుంటూ వచ్చావు? ఓ, నౌ ఐ గాట్ ఇట్. నాకు ఇప్పుడు అర్థమైంది నీ ప్లాన్ ఏంటో. నిన్ను కాపాడడానికి నేను వచ్చేలా చేసి మళ్ళీ ఆ ఫైట్ లో నాకు దెబ్బ తగిలితే నువ్వు నాకు సేవలు చేసి నా సింపతి గెయిన్ చేసి తరువాత నీ సేవల్ని చూశాక నేను నీకు ఐ లవ్ యూ చెప్తే నన్ను నీ వల్ల వేసుకోవాలనే కదా నీ స్కెచ్? ఇందాక రౌడీలు కొట్టిన దెబ్బకి నీ బుర్ర మొత్తం పాడినట్టుంది. అయ్యో, సారీ 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 సారీ, నొప్పేస్తుంది. రాస్తాను, ఇటు ఇవ్వండి. మహి, నీకెలా రాయాలో తెలీదు, నువ్వుండు. అమ్మ చైత్ర, అతను నీకంత హెల్ప్ చేశాడు కదా, పైగా నువ్వు డాక్టర్వి కూడా. ఎలా రాయాలో నీకు తెలుసు కదా. వెళ్ళమ్మా, వెళ్ళి రాయి. ఏంటది? చందనం రాసుకుంటే చల్లగా ఉంటుంది, నొప్పి త్వరగా తగ్గుతుంది. అబ్బా, నిజమా? ఏంటి దాంట్లో కారం కలుపుకొచ్చావా? నేను అప్పుడు నొప్పితో అరుస్తుంటే నువ్వు హాయిగా నవ్వుతూ ఉండాలనే కదా నీ ప్లాన్? ఎన్ని ప్లాన్లు చేస్తావు? అక్కడ కొట్టించావు, కిడ్నాప్ చేయించావు, నా తల తిరిగేలా చేసావు. ఇప్పుడేమో ఈ కారం కలుపుకుని వచ్చావు. ఇది కారం కాదు, నిజంగా చందనం. ఓ, నువ్వు మామూలు సైకోవి కాదే, శబాష్ సైకోవి. ఎందుకు విరాజ్, నీకు హెల్ప్ చేద్దామని చేసిన నన్ను నెగటివ్ గానే అర్థం చేసుకుంటావు? అబ్బా, వచ్చిందమ్మా మదర్ తెరిసా. నేను నిన్న అసలు నమ్మను.